హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుంటే నేను కూడా బాగున్నట్లే. ఈరోజు పల్లి లడ్డు ఎలా చేయాలో తెలుసుకుందాం, ఓకేనా? ఏం లేదండి, మన ఇంట్లో ఒక పావు కప్పు పల్లీలు ఉన్నా చాలు, ఒక పావు కిలో పల్లీలు ఉన్నా చాలు, బెల్లం ఉంటే చాలు. ఈ రెండు ఉంటే ఈజీగా మనం పల్లి లడ్డు ఇంట్లో చేసుకోవచ్చు. అలాగే పల్లి లడ్డు అనేది చాలా హెల్తీ అండి, ఎందుకంటే మనం ఇది బెల్లంతో చేసుకుంటాం కాబట్టి. షుగర్తో చేసుకునేవి అసలు తినద్దు, షుగర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పిల్లలకు కూడా ఎక్కువ షుగర్ పెట్టకూడదండి, బెల్లంతో పెడితే చాలా హెల్తీ అనమాట. ఇట్లా మనం పల్లీలని ఇట్లా వేగించుకుంటే పల్లీలు మాడకుండా వేగించుకోవాలండి, ఎందుకంటే పల్లీలు మాడే అనుకోండి మనకి లడ్డు టేస్ట్ మారిపోతుంది. సో మాడిపోకుండా వేగించుకోండి, ఓకేనా? అట్లా వేగిన తర్వాతకి అవి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారాక పొట్టు తీసేయాలన్నమాట. పల్లీని ఇట్లా రెండు బద్దలుగా ఇట్లా విడగొట్టి ఒక్కొక్క దాన్ని ఇట్లా పగలగొట్టి మనం విడగొట్టుకోవాలన్నమాట. ఇట్లా చేసుకోవాలి. సో అట్లా రెండు బద్దలుగా పల్లీని చేస్తే మనకి పల్లీ లడ్డు చాలా మంచిగా వస్తుంది అనమాట. తినేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. అదే మనం పల్లీలతో చేస్తే లడ్డు సరిగా రాదనమాట. సో తర్వాతకి ఒక కప్పు బెల్లం తీసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే పాకం కొంచెం గట్టిగా రావాలి కాబట్టి. పాకం గట్టిగా వస్తేనే పల్లీ లడ్డు బాగుంటుంది. సో మనం కొన్ని వాటర్ పోసుకోవాలి, ఎక్కువ వాటర్ పోయొద్దు. కొన్ని వాటర్ పోసుకొని ఇట్లా బెల్లం మొత్తం కరిగే వరకు నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. సో నేను చాలా రోజులైందండి లెంత్ వీడియోస్ చేయక, కుదరట్లేదండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 years అయిపోతుంది. సో చాలా కష్టపడుతున్నా, బట్ ఇప్పుడిప్పుడే కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో మీ సపోర్ట్ నాకు కావాలండి. ప్లీజ్ నా వీడియో చూసి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక మెసేజ్ కూడా చేయండి. సో ఇలా పాకం వచ్చిన తర్వాతకి, పాకం అంటే కొంచెం గట్టిగా రావాలండి, ముదురు పాకం వస్తేనే మనకి లడ్డు బాగా వస్తుందన్నమాట. పాకం బట్టే ఉంటుందండి లడ్డు చుట్టేటప్పుడు, చాలా టేస్ట్ అనిపిస్తాయి. అప్పుడు మనం లడ్డు కానీ తినేటప్పుడు అనిపిస్తుంది బయట మనం తినే కంటే మనం ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనిపిస్తుందండి. నేనైతే ఎప్పుడంటే అప్పుడే చేసుకుంటా. కొన్ని పల్లీలను అప్పటికప్పుడు ఒక 10 పల్లీ లడ్లైనా చేసుకొని 1 dayలోనే తినేస్తామండి. మా చిన్న పాపకి అయితే చాలా ఇష్టం, అస్సలు వదలదు. ఆమెకు స్వీట్ అంటేనే ప్రాణం. నేను స్వీట్స్ చేశానంటే ఫస్ట్ ఆమె కోసమేనండి, ఆమె అంత ఇష్టంగా తింటుంది. కానీ ఈ స్వీట్స్ పెడుతున్నాను కానీ భయం వేస్తుంది అనమాట. అంత స్వీట్ తింటుంది, పాపకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనిపిస్తుంది. కానీ అమ్మ అయితే స్వీట్స్ అస్సలు తినకుండా ఉండదు. ఎప్పుడు చూడు మమ్మీ ఏం చేస్తావు, స్వీట్ చేయి అంటుంది. సో ఆమె కోసమే అప్పుడప్పుడు ఇట్లా పల్లీ లడ్డు, నువ్వులు ఉండలు అట్లా ఇలా బెల్లంతో ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటా ఇంట్లో. అయిపోయిందండి, దగ్గరికి వచ్చింది, మంచిగా వస్తుంది అనమాట. అట్లా మనం పల్లీలు వేసుకుని కలుపుకున్నాక కొంచెం చల్లారాక దాన్ని మనం ఉండలుగా చుట్టుకోవచ్చు. చూసారా ఎంత బాగా వస్తున్నాయో? చాలా ఈజీ అండి, అసలు ఎక్కువ ఖర్చు కూడా కాదు దీనికి. పల్లీలు ఉంటే చాలు, మన ఇంట్లో బెల్లం ఉంటే చాలు. హెల్దీ ఫుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.